ఇప్పుడే మన నెల్లూరు జిల్లా పేరుని తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన అద్భుతమైనటువంటి గొంతుకుతో వినిపించినటువంటి మన నెల్లూరు వాసి అని సగర్వంగా మనం చెప్పుకునే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం నెల్లూరు నగరంలో ఉండాలన్నది చాలామంది కోరిక. ఆ యొక్క కోరికని ఏదైతే లాయర్ వారపత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్ రెడ్డి గారు, మురళీకృష్ణ హజరత్ బాబు గారు, భారత్ బిల్డర్స్ చలపతి గారు, ఇంకా ఎంతోమంది పేర్లు చెప్పుకుంటూ పోతే వారందరూ కలిసి ఒక చక్కటి ఆలోచన చేసి వెంకయ్యనాయుడు గారికి చెప్పడం, వెంకయ్యనాయుడు గారు మా అందరితో మాట్లాడటం, వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు జరగడం, అన్ని రకాల కూడా వారికి అండదండగా ఇవ్వడం, వారు కూడా స్వయంగా ఇంట్లో కార్యక్రమం చేసినట్టు ప్రతిరోజు నిలబడి చెప్పిన సమయానికే రికార్డు స్థాయిలో ఏదైతే శంకుస్థాపన చేసిన రోజు చెప్పడం జరిగింది. 4వ తారీఖు జూన్ ప్రారంభోత్సవాన్ని అదే రోజు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా వారందరూ అభినందిస్తూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యుల్లో వసంత గారు విఆర్ కళాశాలలో నేను చదువుకునే రోజుల్లో మాకు సీనియర్. ఆ రోజుల్లోనే కళాశాల వార్షికోత్సవాల్లో వారు పాటలు పాడుతూ ఉంటే అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండేది. అయితే ఈ సందర్భంగా నా మాటలు ముగించే ముందు నేను చెప్పే మాట ఒకటే, పార్కులైనా విగ్రహాలైనా కట్టడం చాలా తేలిక, కానీ దాని నిర్వహణ చాలా కష్టం. ఎందుకని చెప్తున్నానంటే అనేక పార్కుల్లో మనం చూస్తూ ఉన్నాం, అనేక విగ్రహాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం పార్క్ కట్టామంటే, పూర్తి చేసామంటే, వెంకయ్యనాయుడు గారి నుంచి ప్రారంభించారంటే అంతటితో సరిపోదు. కలకాలాల పాటు 10 కాలాల పాటు కలకాలం ఈ యొక్క బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం కానీ దాని వెనుకున్నటువంటి పార్కు కానీ ఆ రెండు కూడా నిర్వహణ బాధ్యతకి ఇదే వేదిక మీద ఉన్నారు విపిఆర్ ఫౌండేషన్ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా వరప్రసాద్ రెడ్డి గారిని, రవిశనారెడ్డి గారిని, ముగ్గురిని కూడా వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా. ఈరోజు నిజంగా ఎంతో మంచి రోజు. ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మాకు ఉన్న అనుబంధం ఇప్పుడే మీకు ఎంపీ గారు వివరించారు. మరిచిపోలేని వ్యక్తి, విగ్రహాలు పెట్టి అంతటితో అయిపోయింది అనుకునే వ్యక్తి కాదు. విగ్రహం ఉన్నా లేకపోయినా ఆయన చిరస్థాయిగా ప్రతి ఒక్కరి మనసుల్లో నిలిచిపోయే వ్యక్తి, నిలిచిపోవాల్సిన వ్యక్తి అని అది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏ కార్యక్రమం తను మొదలుపెట్టినా దాన్ని సక్సెస్ఫుల్గా వెరీ ఆర్గనైజ్డ్గా చేసే ప్రభు అన్నకి ముందుగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు, ఇటువంటి ఒక గొప్ప కళాకారుడి విగ్రహాన్ని అందులో మన నెల్లూరు ముద్దుబిడ్డ కళాకారుల విగ్రహాన్ని నెల్లూరు నడిబొడ్డులో తీసుకొచ్చి ఇక్కడ సోదరులు శ్రీధర్, అలాగే మంత్రి గారు, ఎంపీ గారు అందరి సహకారంతో అయినా కానీ ఆయన దీన్ని మొదలుపెట్టిన రోజు చూసారేమో, కానీ ఈరోజు ఓపెనింగ్కి వచ్చినప్పుడే అందరూ చూశారు. కానీ ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఉన్న ప్రేమ ఆయన ఇలా నిరూపించుకున్నారు. ఎందుకంటే ప్రభు అన్న ఎన్నోసార్లు ఆయన నెల్లూరుకు వచ్చినప్పుడు ఆయనకి అత్యంత ప్రేమ చూపించేవాళ్ళు. సో ఈరోజు దాన్ని ఇక్కడ ఇలాగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ఠించిన తర్వాత ఆ విగ్రహాన్ని ఎప్పుడు పర్యవేక్షించడం, అదేలాగా పార్క్ కానీ అన్నీ మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా దానికి సేవలు అందించడం నిజంగా మా ఫౌండేషన్ అదృష్టంగా భావిస్తూ నెల్లూరులో మంచి సెంటర్లో సెలెక్ట్ చేసి ఈ టీం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ టీంని నేను అభినందించాల. ఎందుకంటే మంచి సెంటర్ సెలెక్ట్ చేశారు, మంచి ఆర్కిటెక్ట్ని సెలెక్ట్ చేశారు, మంచి ప్లేస్లో పెట్టారు. ఇప్పుడే శాసనసభ్యులు శ్రీధరు మన ప్రభు కోరుకున్నట్టు ఖచ్చితంగా దీన్ని మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే ఎదురుగానే అన్నమయ్య చారులది మెయింటైన్ చేస్తున్నాం. సో ఇది కూడా పెద్ద సమస్య కూడా కాదు. అట్లే పార్కు కూడా మెయింటైన్ చేస్తాము, ఈ రెండు కూడా మెయింటైన్ చేస్తాము, సమస్య కాదు. మాకు కూడా బాలు గారు గుర్తుండిపోతారు. ప్రతి రోజు కూడా మా మనుషులు వచ్చి ఇక్కడ దాన్ని మెయింటైన్ చేయడం అంటే ఆయన మాకు ఎప్పుడు కూడా జీవితాంతం గుర్తుగా నిలిచిపోతాడు కూడా. ఇది కూడా గర్వకరమైన పనే మాకు. ఎందుకంటే మంచి వ్యక్తులకి మనం చేసే మంచి పని ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. ఇప్పుడే శ్రీధర్ చెప్పినట్టు
వెంకయ్యనాయుడు అన్నే దీనికి వెనక వీళ్ళందరూ హైదరాబాద్ పోయి అన్న దగ్గర కూర్చొని ఫోన్ చేయించారు. ఆ పట్టుదలతో ఈరోజు ఈ స్టాచ్యూ ప్రతి ఒక్కరు ముందుకు రావడం, ఆ ఫోన్ కాల్ తోటే అందరం కూడా ఖచ్చితంగా ఇది మన నెల్లూరు వాసి మనం చేయాలా అనేది మా అందరిలో గల కలిగించడం కూడా అన్నకి నిజంగా కూడా అభినందించాలా.